హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్లో భాగంగా సెకండ్ డే అంటే ఈ రెండవ రోజు కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. గైస్ గమనించగలరు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెకండ్ డే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ అసలు ఎక్కడ జరిగింది, దీనికి ఎవరు అంబాసిడర్గా ఉన్నారు, అంటే ఇది ఎక్కడ నిర్వహించబోతున్నారు, ఎప్పుడు నిర్వహించబోతున్నారు, ఇలా మొత్తం క్లియర్ కట్గా చూద్దాం గైస్. ఓకేనా. తర్వాత వచ్చేసి తెలంగాణ ఆర్టీసీలో ఒక మహిళా డ్రైవర్ అనేది ఈ మధ్య కాలంలోనే ఈ మహిళా డ్రైవర్ కూడా మహిళా డ్రైవర్ కూడా ప్రభుత్వం నియమించడం జరిగింది. అసలు ఆమె ఎవరు, ఆమెది ఎక్కడ, తొలి రోజు ఎక్కడి నుంచి ఎక్కడ నడిపింది, ఇంతకుముందు ఆమె ఎక్కడ బస్సు డ్రైవర్గా ఎక్కడ పనిచేసింది, ఇలా టోటల్ ఈరోజు మనం ఈ టుడే కరెంట్ అఫైర్స్లో చూద్దాం గైస్. ఖచ్చితంగా 2 మార్క్స్ 2 to 3 మార్క్స్ వరకు రావచ్చు గైస్. ఖచ్చితంగా ఈ రెండు టాపిక్ల నుంచి ఖచ్చితంగా ఎవరైతే 2025, 2026లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయబోతున్నారో, ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలు ఎవరైతే రాయబోతున్నారో, మీరు ఖచ్చితంగా ఈ మన రెగ్యులర్గా చెప్పబోయే టాపిక్స్ నుండి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా. ఎందుకంటే నేను రోజు మీకు ఏ టాపిక్ వైజ్గా అంటే రెగ్యులర్గా వచ్చే కరెంట్ అఫైర్స్, రెగ్యులర్గా వచ్చే అప్డేట్స్ని తీసుకొని రెగ్యులర్గా మీకు వీడియోస్ రూపంలో మీకు చెప్పడం జరుగుతుంది గైస్. ఓకేనా. ఇంకా మన టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కాండి. మన యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీకు రెగ్యులర్గా డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో మీకు డైలీ ఒక వీడియో రూపంలో మీకు తీసుకురావడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఎందుకంటే మీరు పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతుంటారు, కానీ అక్కడ వేలు లక్షలు కడుతుంటారు. వాటిలో నుండి మీకు బిట్స్ కవర్ అవుతలేవు మీ మనసుకే తెలుసు. ఖచ్చితంగా మనం చెప్పే టాపిక్స్ నుండి ఖచ్చితంగా మార్క్స్ అనేవి కవర్ కావడం జరుగుతుంది గైస్. గమనించగలరు. ఎందుకంటే రీసెంట్గా మీరు చూసినట్లయితే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్లో మనం పెట్టిన ఎక్స్పెక్టెడ్ బిట్స్ టీజీపీఎస్సీ యూనివర్సిటీ టెలిగ్రామ్ ఛానల్లో మనం పెట్టిన ఎక్స్పెక్టెడ్ బిట్స్ చాలా వరకు కవర్ కావడం జరిగింది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో ఇప్పటికీ అవి ఉన్నాయి, చూడండి గైస్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి. చాలామంది మన అభ్యర్థులు చాలామంది రెగ్యులర్గా వీడియో చేయమని చెప్పేసి అడుగుతున్నారు, కాబట్టి నేను రెగ్యులర్గా వీడియో చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఓకేనా. గమనించగలరు. ఓకే గైస్, ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా రెండవ రోజు ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం గైస్. ఓకేనా. ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్. ఈ ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ అనేది అసలు ఎక్కడ జరగబోతున్నారు, దీనికి చీఫ్ గెస్ట్ ఎవరనేది ఒకసారి చూద్దాం. ఓకేనా. ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్. ఓకేనా. బ్రాండ్ అంబాసిడర్గా కంగనా రనౌత్ నియమించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఈసారి రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఖచ్చితంగా ఎవరైతే గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలు ఎస్ఐ, కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారో ఈ పేరు గుర్తుపెట్టుకొని గైస్, బట్టి కొట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు, అసలు ఈ ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ అనేవి అసలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నియమిస్తారు అనేది చూద్దాము. వీటి నిర్వహణ వచ్చి 2 yearsకి ఒకసారి జరుగుతాయి గైస్. ఈ ఛాంపియన్షిప్ అనేది పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మ్యాచింగ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాచింగ్లో మీరు బిట్స్ చేయాలంటే టోటల్గా దీని గురించి తెలిసి ఉండాలి. ఈ ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ గురించి టోటల్ తెలిసి ఉండాలి గైస్. ఓకేనా. 2025లో ఎక్కడ నిర్వహించబోతున్నారు అని అడగొచ్చు. 2020 సంవత్సరానికి సంబంధించి ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ ఎక్కడ నిర్వహించబోతున్నారు అని చెప్పేసి అడగొచ్చు. దానికి సంబంధించి ప్లేస్ వచ్చేసి ఢిల్లీలో. ఈ ఢిల్లీలో 2025 సంవత్సరానికి సంబంధించి ఢిల్లీలో ప్రపంచ పారా అథ్లెట్ ఛాంపియన్షిప్ అనేది జరగబోతుంది గైస్. గుర్తుపెట్టుకోండి. ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఖచ్చితంగా ప్లేస్ మీద బిట్స్ రావడం జరుగుతుంది. ఈ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది ఎప్పటి నుంచి నిర్వహించబోతున్నారు చూద్దాం. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు నిర్వహించబోతున్నారు గైస్. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 5 వరకు నిర్వహించబోతున్నారు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. షార్ట్కట్లో మీరు ఇలా షార్ట్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. మనకి ఎగ్జామ్స్ ముందు ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వేదిక వచ్చేసి ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్కు ఆ వేదిక వచ్చేసి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఓకేనా. ఈ వేదిక అంటే ఈ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది వేదిక వచ్చేసి ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబోతున్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే ఏ స్టేడియంలో ఈ ప్రపంచ పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది నిర్వహించాలని అడిగారు అనుకోని ఢిల్లీ పెట్టండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ప్రత్యేకత చూద్దాం. భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ ఇది. ఓకేనా.
భారతదేశంలో జరుగుతున్న అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ ఇది, గుర్తింపు పొందింది. ఇది ప్రత్యేకత, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి ఓకేనా. అతిపెద్ద పారా స్పోర్టింగ్ ఈవెంట్ అనేది నిర్వహించబోతున్నారు ఓకేనా గైస్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గురించి మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. మనం ఈరోజు ఏదైతే చెప్పామో ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గురించి, వీటిలో నుంచే మీకు ఖచ్చితంగా 2025-26లో నిర్వహించబోయే ఎగ్జామ్స్లో బిట్స్ కవర్ కావడం జరుగుతుంది. ఇంతకు మించి మీకు అవసరం లేదు, వీటి వరకు షార్ట్ నోట్స్ రూపంలో రాసుకోండి గైస్ ఓకేనా. నెక్స్ట్ చూద్దాము. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్గా అసలు ఎవరు ఈ మధ్య కాలంలో డ్రైవర్గా నియమించారు, అసలు ఆమె పేరేమిటి, ఆమె ఎక్కడ, వాళ్ళది ఎక్కడ, తొలి రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవింగ్ చేసింది, ఇంతకుముందు ఎక్కడ ఆమె డ్రైవింగ్ చేసింది, ఇలా చూద్దాం గైస్ ఓకేనా. ఖచ్చితంగా టీజీ తెలంగాణ కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ ఓకేనా. చాలా ఇంపార్టెంట్ ఓకేనా. 3 స్టార్ పెట్టుకోండి. ఓకే గైస్, చూద్దాం గైస్. తెలంగాణ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం చూద్దాం గైస్ ఓకేనా. తెలంగాణ ఆర్టీసీలో తొలి మహిళా డ్రైవర్ ఎవరంటే సరిత గైస్ ఓకేనా. సరిత అనే పేరు మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఈసారి తెలంగాణ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్లో భాగంగా ఖచ్చితంగా ఈ బిట్ అనేది ఖచ్చితంగా 100కు 99% రావడం జరుగుతుంది. గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షలు, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ 2025-26 ఎవరైతే రాయబోతున్నారో ఖచ్చితంగా మీకు ఈ బిట్ కవర్ కావడం జరుగుతుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, 1 మార్క్ ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడ అంటే యాదాద్రి జిల్లా సీత్యాల తండ, ఎక్కడ అంటే యాదాద్రి డిస్టిక్ సీత్యాల తండ గ్రామం ఓకేనా, గుర్తుపెట్టుకోండి. తొలి రోజు ఎక్కడి నుంచి ఎక్కడికి డ్రైవింగ్ చేసింది, బస్సు ఎక్కడి నుంచి ఎక్కడ తోలిందంటే హైదరాబాద్ టు మిర్యాలగూడ వరకు నడిపింది గైస్ ఓకేనా. ఈ బస్సు అనేది హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ వరకు నడిపింది. ఇంతకుముందు ఎక్కడ ఈమె సరిత మహిళా డ్రైవరు ఇంతకుముందు ఢిల్లీలో భారతదేశ నగరం అంటే భారతదేశ రాజధాని అయిన ఢిల్లీ నగరంలో ఈమె ఇంతకుముందు బస్ డ్రైవర్గా పనిచేయడం జరిగింది ఓకేనా గైస్. ఎందుకంటే తొలి మహిళా డ్రైవర్ అన్నా కూడా ఈ సరితనే. తొలి మహిళా డ్రైవర్గా తెలంగాణ రాష్ట్రంలో మొదటి తొలి మహిళా డ్రైవర్ అన్నా కూడా సరితనే. కాబట్టి ఖచ్చితంగా ఇంతకుముందు ఎవరు మహిళలు బస్సులు తోలలేదు కాబట్టి ఖచ్చితంగా మహిళలకు సంబంధించి తొలి మహిళా డ్రైవర్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్లో 100కు 99% ఈ బిట్టు రావడం జరుగుతుంది గైస్. తొలి మహిళా డ్రైవర్ అని చెప్పేసి ఎవరైనా అడిగితే సరిత అని గుర్తుపెట్టుకోండి ఓకేనా. ఓకే గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు డే 2కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో ఇంకా ఎవరైనా జాయిన్ కాకపోతే జాయిన్ కానీ గైస్. మీకు రెగ్యులర్గా ఏదో ఒక టాపిక్ అంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా రెగ్యులర్గా ఒక వీడియో రూపంలో మీ ముందుకు రావడం జరుగుతుంది. మీకు రెగ్యులర్గా ఖచ్చితంగా మీకు ఈ వీడియోస్ రూపంలో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది గైస్ ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై తెలంగాణ.